అందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా. ఈ విజయాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఏ అసెంబ్లీ సాక్షి అయితే మా భువనేశ్వరమ్మ గారిని అవమానించారో అదే అసెంబ్లీకి మేము అధికారం చేపట్టి అమ్మగారికి ఇది అంకితం చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వేధించి చిత్రహింసలు చేసిన వైసీపీ నాయకులకి ఇక చూసుకోండి. ఏదైనా అభివృద్ధి అంటే చేయటం, కూల్చడం కాదు అభివృద్ధి. ప్రజావేదికను కూల్చారు, అన్నం పెట్టే క్యాంటీన్లు కూల్చారు. ఎందుకండి మీకు ప్రభుత్వం? ఒకసారి అన్నారు, ఒకసారి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. ఏం చేశారు మీరు? ప్రజల్ని నానా హింసలు పెట్టారు. నేను ఈ ముఖంగా ఒకటే అడుగుతున్నాను, ప్రజలు న్యాయం వైపు నిలబడ్డారు. అంటే ఇప్పుడు సీమరాజా కూడా ఇక్కడ రావడం జరిగింది, మరి టీడీపీలో కలుస్తున్నారు అనుకోవచ్చా? టీడీపీలో ఆల్రెడీ టీడీపీలో కలిశాడండి, కానీ ఏంటంటే ఆయన కూడా ఓపిక పట్టాడు. అందువల్ల అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా 1,00,000 మెజారిటీ తగ్గేదు అని చెప్పి మనకి వ్యక్తం చేశారు. మరి 1,00,000 మెజారిటీ తగ్గిందా? పవన్ కళ్యాణ్ గారు 2014లో ఆవేశంతో వచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఆలోచనతో ఉండబట్టి కూటమితో మంచిగా గెలిచారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేశారా మరి టీడీపీ పార్టీకి? ఎక్స్పెక్ట్ చేశామండి. జగన్ చాలా ధీమాగా చెప్పారు కదా, వై నాట్ 175 అని. మరి ఏ ఉద్దేశంతో అని ఉంటారు? మన పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కూడా అట్నే అనుకున్నారండి, కానీ చివరికి ఏమైంది? ప్రజలు ఎటున్నారు?